రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా జరుగుతున్న ప్రధాన సమస్య రైతులకు సంబంధించిన అంశాలపైన మనం జాతీయ స్థాయిలో ఈరోజు అతిపెద్ద గొడవలు కానీ దానికి సంబంధించిన రాష్ట్రాలు చేస్తున్న ధర్నాలు కానీ చూస్తూనే ఉన్నాం మనం. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. మరి సౌత్ స్టేట్స్ ఎందుకు అంత యాక్టివ్ గా పాల్గొనట్లేదు? ఏం జరుగుతుంది అసలు? అసలు నూతన వ్యవసాయ విధాన చట్టంలో ఉన్న అవకతవకలేంటి, తప్పులేంటి, ప్రభుత్వాలు ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నాయి, రైతులు ఎందుకు విభేదిస్తున్నారు? ఇట్లాంటి అంశాలపైన ఈరోజు మన ముఖ్య అతిథి BLP బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ దండి వెంకట్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పార్టీకి సంబంధించి వారి అంశాలు ఏంటి, పార్టీ పరంగా వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అట్లాగే రైతు సంస్థలపైన ఆయన అభిప్రాయాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్ క్రాంతి మీడియా. ముఖ్యంగా మనం చూస్తే వెంకట్ గారు, మీరు బహుజన లెఫ్ట్ పార్టీగా మనం ఒక పార్టీ అనౌన్స్ చేశారు. మీరు బహుజనుల కోసము అట్లాగే మన లెఫ్ట్ వింగ్ విధానాలను కూడా ప్రజలకు తీసుకెళ్లేందుకు బలంగా మీరు కృషి చేస్తూనే ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతన వ్యవసాయ విధాన చట్టం తీసుకొచ్చిందో తద్వారా ఏంటి అల్టిమేట్ గా రైతులకు జరిగే నష్టం ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆ చట్టం పైన నష్టం ఎట్లాగా ఉండబోతుంది? ఎందుకు అంతమంది వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎందుకు అంత పోరాట స్ఫూర్తి అక్కడ కొనసాగిస్తున్నారు? ఒకటండి, ఈరోజు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఒకటి ప్రచారం చేసి ఒకటి అమలు చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఒక రైతు సమస్యని, ఇవాళ రైతుకు సంబంధించినటువంటి పోరాటం ఇవాళ ఉత్తర భారతదేశంలో జరుగుతుంది, దక్షిణ భారతదేశంలో ఎందుకు జరగట్లేదు అన్నప్పుడు, ఉత్తర భారతదేశం మీద ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి పంజాబ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, అటు పక్కన ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఇక్కడ నుంచి రైతులు పెద్ద ఎత్తున పంజాబ్ నుంచి రైతులు దీన్ని లీడ్ చేస్తున్నారు. అయితే ఇవాళ 1,20,00,000 మంది ఢిల్లీని చుట్టుముట్టారు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే శ్రామిక బహుజనులు కార్మికుల రాజ్యం కోసం ఢిల్లీ కోట మీద ఎర్రజెండా ఎగిరేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి మాటలు ఉపన్యాసాలు చాలా మంది విన్నాం. కానీ ఇవాళ ఏ రాజకీయ పార్టీలు సరే ఉన్నాయి, దాని వెనుక కాంగ్రెస్ ఉంటుంది, ముఖ్యంగా వామపక్షాల రైతు సంఘాలు చాలా సీరియస్ గా ఫోర్ ఫ్రంట్ లో ఉండి నాయకత్వం వహిస్తున్నారు. పంజాబ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి లేదు, ఇతర అకాలీదళకు సంబంధించినటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి మంత్రి పార్లమెంట్ లో రాజీనామా చేసి నిరసనగా బయటకు వచ్చారు. అట్లాగే ఇవాళ దేశంలో మేధావులు కానీ, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, రైతాంగం పట్ల ఒక చాలా లోతైన ఆలోచన కలిగినటువంటి మేధావులు చాలా మంది చెప్తా ఉన్నారు ఇది చాలా రైతాంగానికి నష్టదాయకమని. అయితే బీజేపీ ఏం చెప్తుంది? 3 రకాల వ్యవసాయ 4 చట్టాలు తీసుకొచ్చింది. ఒకటి విద్యుత్ చట్టం, రెండోది వ్యవసాయ రంగంలో 3 చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాల సారాంశం ఏంటంటే రైతులు తమ పొలాల్లో పంట పండించుకొని లేదా తమ ఉత్పత్తి చేసినటువంటి ధాన్యాన్ని, అది మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, తదితర వాణిజ్య పంటల్ని ఇతర ప్రాంతాల్లో దేశమంతా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది చాలా పెద్ద దుర్మార్గమైన కుట్ర. ఎందుకంటే ఈ కుట్ర ప్రజలకి అర్థం కావు. ఎందుకంటే బీజేపీ మాటల్ని నమ్మేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. వాళ్ళు ఏమన్నా మేము గెలిచాం కదండి, గెలవడం వేరు, గెలిచే ఎట్లా గెలుస్తున్నారు, ఎట్లాంటి భావోద్వేగాన్ని రెచ్చగొడుతున్నారు అనేది అది అందరికీ తెలుసు. అయితే ఎలక్షన్ లో గెలిచినంత మాత్రాన ప్రజలందరూ సపోర్ట్ చేస్తూ ఎంత పర్సెంటేజ్ ఓట్ అవుతుంది, ఓటింగ్ ఎంత అవుతుంది, ప్రజలు ఎంత ఓటింగ్ లో పాల్గొంటున్నారు, అసలు బీజేపీకి 31 నుంచి 33% ఓటింగ్ పెరిగింది. కానీ పెద్ద ఎత్తున ఏం లేదు, 50%, 40% లేదు. అయితే ఇవాళ నోట్ల రద్దు సందర్భంగా 50 రోజులలో నాకు ఈ ఫలితం రాకపోతే నన్ను ఉరిదీయండి అన్నాడు మోదీ. వచ్చిందా? ₹1 పట్టుకున్నారా? వీళ్ళు పట్టుకోలేదు. రెండవది ఇవాళ 20 లక్షల కోట్ల రూపాయల్ని ప్రజలు ఏదైతే దేశ ప్రజలకి మేము రాయితీలు ఇస్తున్నామని చెప్పినటువంటి మోదీ 10 కోట్ల మంది ప్రజలు రోడ్లపై కాలినడకన 100 సంవత్సరాలు 100 కిలోమీటర్లు నడిచి అట్లాంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఇవాళ వీళ్ళని ఎట్లా నమ్ముతారు? ఇవాళ నిజంగా కూడా ఇవాళ ఉత్తర భారతదేశంలో రైతాంగాన్ని
దక్షిణ భారతదేశ రైతాంగం ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాదు ఇవాళ దళిత బహుజన ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలకి ఒక రకమైనటువంటి దిక్సూచి చూపిస్తుంది. మనం ప్రపంచంలో కార్మికులు తిరుగుబాటు చేసి కార్మిక వర్గ రాజ్యాలు ఏర్పడ్డాయి. కానీ భారతదేశంలో ఒక కొత్త మార్గాన్ని చూపాయి. పోయిన 2 సంవత్సరాల కిందట ముంబై రైతులు, మహారాష్ట్ర రైతులు ఒక పెద్ద లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆ రోజు ముంబైని ముట్టడించిన రైతాంగం ఈరోజు ఢిల్లీని ముట్టడించింది. బీజేపీ ఇది కేవలము ఆధిపత్య వ్యాపార వర్గాలు, అంబానీ, ఆదానీ, అదేవిధంగా ఎవరైతే ఈ దేశ పెట్టుబడిదారులు, అదేవిధంగా విదేశీ పెట్టుబడిదారులతో మిలాఖతైనటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఈ మొత్తం రైతాంగాన్ని ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ నిజంగా దక్షిణ భారతదేశ ప్రజలు రైతాంగము ఇవాళ స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు, దీన్ని ఒప్పుకోమని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతు పేరు మీద వచ్చాడు. ఆయన పేరు మీద ఉన్న మొత్తం కుప్పలు కేసులకు భయపడి బెదిరించారు, ఆయన సపోర్ట్ చేసినట్టు ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యతిరేకించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలి. కానీ అభినందించాలంటే పంజాబ్ ముఖ్యమంత్రి ఏదైతే లీడ్ చేస్తున్నాడో, ఇలా ముఖ్యమంత్రి ఎన్నికలైన తర్వాత ఈ రైతాంగానికి పిలుపునివ్వాలి. రైతులు స్వచ్ఛందంగా వల్ల ఈ రోజు కూడా ఇవాళ భారతదేశంలో 85% రైతాంగం తమ ప్రాంతాలు అమ్ముకుంటున్నారు. వాళ్ళకి అసలు ఊరు దాటిపోవడానికి కూడా సమయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పులు పంట చేతికి వచ్చేసరికి అంటే 85% భారతదేశంలో రైతాంగానికి కళ్ళం మీదనే అమ్ముకునే పరిస్థితి ఉంది. మరి వల్ల ఈ రైతులు వీళ్ళు ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటారు, ఎక్కడ వీళ్ళ ఉత్పత్తులు పెట్టుకుంటారు, ఎక్కడ పోయి అమ్ముతారు? ఇది కేవలం రైతుల పేరు మీద ఇవాళ మీరందరూ ప్రజలు గుర్తించాలి, ముఖ్యంగా యువతరం గుర్తించాలి. బీజేపీ మోజులో పడ్డటువంటి యువకులు గుర్తించాలంటే బిఎస్ఎన్ఎల్ ని ప్రైవేట్ పరం చేశారు. బిఎస్ఎన్ఎల్ ఎవరు? రూపాయి జమ చేసి ప్రజలు రెక్కల కష్టంతో తయారైనటువంటి బిఎస్ఎన్ఎల్ ని కథం పట్టించారు. రైల్వేని కథం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. అదేవిధంగా విమానాశ్రయాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులు ప్రపంచమంతటా ముడి సరుకు ధరలు తగ్గిపోతే ఇక్కడ భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ప్రతిరోజు పెట్రోల్ ధర పెరుగుతుంది, ప్రతిరోజు డీజిల్ ధర పెరుగుతుంది. ఏమి దేశభక్తి, ఇది ఏం ప్రభుత్వం, ఇది ఏం ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం? కాబట్టి ఏంటంటే ఇవాళ వీళ్ళు అన్ని పారిశ్రామిక రంగాలను మొత్తం, ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు. ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యాపార సంస్థలు ఇవాళ అంబానీ, ఆదానీ, అట్లాగే ఇవాళ వివిధ రూపాలతో వచ్చినటువంటి పెట్టుబడిదారులందరూ మేజర్ గా 75% ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయం మీద పడ్డారు. ఈ వ్యవసాయాన్ని ఎట్లయితే కబ్జా చేస్తే చాలా మందికి తెలియదు ఇవన్నీ. ఇప్పటికే ఉంది కదా. ఇంకొకటి మీరు ప్రధానమైన అంశం, రైతులని ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాల్ని, ఏవైతే వ్యవసాయ కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయో ఈ మార్కెట్లని మూసేసే విధంగా, ఈ మార్కెట్లను మూసేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళ యొక్క నిజస్వరం చూపుతారు. మనం చూసాం కదా, ఇవాళ ప్రైవేట్ రంగం ఇవాళ గతంలో పల్లి రైతులు ఉండేవాళ్ళు. రైతులు పండి పండిస్తే ఆ పల్లి తీసుకొచ్చి వివిధ సిటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లా ఈ ప్రాంతాల్లో పల్లి పండించేవాళ్ళు. ఈ పల్లి రైతులు తీసుకొచ్చి ఊర్లలో ఉన్న చిన్న చిన్న ఆయిల్ మిల్లులకు అమ్మితే ఇక్కడ మనకు 30 రూపాయలు, 40 రూపాయలు, 35, 25 రూపాయలకు మంచి పల్లి నూనె దొరికేది. అదేవిధంగా మనకి ఆవల నూనె దొరికేది. అట్లాగే మనకి ఈ మహారాష్ట్ర ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ఆదిలాబాద్ అట్లాగే ఆ మహారాష్ట్ర ప్రాంతం అంతా కూడా మనకి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆయిల్ దొరికేది. ఇవాళ కుస్మ ఆయిల్ దొరికేది, పల్లి ఆయిల్ దొరికేది. అంతా కూడా చాలా ప్రకృతి సహజమైనటువంటి ఆయిల్. కానీ ఇవాళ ఈ ఆయిల్ ఏదైతే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆయిల్ ని, ఫిల్టర్ ఆయిల్ తీసుకొచ్చారో, ప్యాకెట్ ఆయిల్, ఇంటర్నేషనల్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, అవి వచ్చిన తర్వాత పల్లి దానికి తట్టుకోలేకపోయింది. పల్లి వ్యాపారులు, పల్లి రైతులు ధ్వంసం అయిపోయారు. ఇవాళ చిన్న చిన్న పల్లి నూనె తయారు చేసేటువంటి చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఇవాళ ఆయిల్ ఏ రేటు పోయింది. అదేవిధంగా ఇవాళ ప్రతిదీ కూడా కల్తీమయం అయిపోయింది. అంటే ఇవాళ రైతాంగాన్ని కూడా ఒక రకమైనటువంటి ఒక కబ్జా, ఆ రోజు అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి భారతదేశాన్ని కబ్జా చేసిందో, ఇవాళ ఈ దేశంలో అంబానీ, ఆదానీ, బీజేపీని నడిపిస్తున్నటువంటి అంబానీ, ఆదానీలు
వేల కోట్ల రూపాయలు ఇచ్చి నడిపిస్తున్న అంబానీ ఆదానీలు ఎడ్యుకేషన్ ని కబ్జా చేశారు, విద్యుత్తుని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు. విద్యుత్ వీళ్ళు అదే ఉద్దేశం. రెండోది బొగ్గుని కబ్జా చేశారు వీళ్ళు, బొగ్గుని కూడా మన తెలంగాణ నుంచి చూపించారు. ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశం మీద కబ్జా చేయడానికి వస్తున్నారు, ముఖ్యంగా రైతాంగాన్ని బేస్ చేసుకొని. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించాలి. మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఇంకా ప్రారంభం కాలేదు, మొత్తం కర్ణాటక ప్రాంతంలో కూడా ప్రారంభం కాలేదు. రైతులే కాదు, ఇది రైతుల పోరాటం కాదు, ఇది దేశ ప్రజల పోరాటం, దేశ ప్రజల ఆత్మగౌరవ పోరాటం, దేశ ప్రజల ఆకలి పోరాటం. రైతులు తిండి పండిస్తేనే మనం తినేది. కార్మికులు రావాలా, మహిళలు రావాలా, విద్యార్థులు రావాలా, ఉద్యోగస్తులు రావాలా, రైతులకు మద్దతుగా రావాలా. మేము కూడా ఆ ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే బహుజన లెఫ్ట్ పార్టీ అనేది మొన్న 2018లో ఏర్పడ్డది. ఇది దీనికి ఒక చరిత్ర ఉంది. సరే, కొన్ని కారణాల వల్ల బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కొంత వర్క్ జరుగుతుంది. కానీ మేము మాకున్నటువంటి మా శక్తి వరకు. రెండవది, ఇప్పటికే నేను చాలా 2-3 వ్యాసాలు కూడా రాశాను. అంటే ఎట్లా వీళ్ళు చేయబోతున్నారు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. మేము కూడా మా శక్తి వరకు, అట్లాగే బిఎల్ఎఫ్ లో ఉన్న భాగస్వామ్య పక్షాలు మేము చేస్తున్నాం. కాబట్టి ఇది రైతుల నుంచి రావాలి. ఇది ఎవరో పార్టీ కార్యకర్తలు, ఏదో ప్రజా సంఘాలు ఒకరోజు ధర్నా చేసి రాస్తారోకో చేస్తే కాదు, ఇది ప్రజల నుంచి రావాలా. ప్రజలందరూ కూడా సమైక్యంగా ఈ బీజేపీ విధానాలని, బీజేపీ ఆర్థిక విధానాలని వెండగట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంకటవరం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే ఉద్దేశంతో రూపొందించిన చట్టము కేవలం అదానీ, అంబానీ, రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్ ఫ్రెష్ లాంటి ఒక కోల్డ్ స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రమే చూపించిన అంశం తప్పించి రైతులకు ఉపయోగపడేది కాదు. వాళ్ళ భూములకు నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం అని మీరు అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా ఈ చట్టంలో 3 భాగాలుగా చేసింది. ఒకటి నిత్యావసరాల నియంత్రణ చట్టం, రెండోది దేశంలో ఎక్కడైనా వెళ్ళి మీ సరుకులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని, మూడోది మీరు కాంట్రాక్టర్ గా బేస్ చేసుకుని ఎవరైతే కార్పొరేట్ కాంట్రాక్టర్ ఉంటారో ఆయనతో కలిసి మీరు వ్యవసాయ విధానాలను కొనసాగించుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటివి, రైతులకు మరింత లాభాలు చేకూర్చేటివి కావా? ఒక్కొక్క అంశంపై మీరు బ్రీఫ్ గా చెప్పగలుగుతారా? అయితే ఒకటండి, ఇప్పటికీ నియంత్రణ చట్టం భారతదేశంలో ఉంది. గతంలో ఎవరైనా వ్యాపారులు ఈ నిత్యావసర వస్తువుల సరుకుల నియంత్రణకు సంబంధించి గతంలో ఎవరైనా వ్యాపారులు స్టోరేజ్ చేసుకోలేదో బ్లాక్ మార్కెట్ చేస్తే వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టినటువంటి గత ప్రభుత్వాల చట్టం ఉంది. ఇంకా దానికంటే వీళ్ళు కొత్త చట్టం ఏం తీసుకురావట్లేదు. రెండోది, ఇవాళ రైతాంగం ఎక్కడికన్నా తీసుకెళ్లి వెళ్లి అమ్ముకునేటువంటి పరిస్థితి నేను ఇందాక చెప్పాను. 85% రైతులు, భారతదేశంలో 85% రైతులు తమ కళ్ళాల దగ్గరనే అమ్ముకొని అప్పులు కట్టుకునే పరిస్థితి. ఈ రైతాంగానికి ఎవరు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఒప్పున రైతులందరూ 85% కళ్ళాల దగ్గర అమ్మేస్తారు. మరి ఏ రైతుల కోసం వీళ్ళు వ్యాపారం, ఏ రైతులు పోయి అమ్ముకోవాలా? ఎవరైతే 50 ఎకరాలు, 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ధనవంతులు, భూస్వాములు, భూమికి సంబంధం లేని వాళ్ళు, భూమి దున్నని వాళ్ళు, అరక దున్నడం తెలియని వాళ్ళు, నాటేయడం తెలియని వాళ్ళు, వ్యవసాయం తెలియని వాళ్ళు ఎవరైతే భూములు ఆక్రమించుకుని ఉన్నారో వాళ్ళు ఇవాళ కార్మికుల మీద, ప్రజల మీద ఉత్పత్తి తయారు చేసి వాళ్ళు స్టోరేజ్ చేసుకోగలుగుని మార్కెట్ ని బ్లాక్ మార్కెట్ గా చేసినప్పుడు ప్రజలకి రైతాంగం మెజారిటీ 85% రైతాంగం నుంచి పంట పోయిన తర్వాత ఆ పంటని వీళ్ళు తీసుకుపోయి ఇతర రాష్ట్రాల దేశమంతా కూడా అమ్ముతారు. అంతేకాదు, ఇవాళ రైతులు ఎవరైనా పొరపాటున 5 ఎకరాలు 10 ఎకరాల రైతు తీసుకెళ్ళితే మీకు ఒక్కటే సింపుల్ చెప్తా. ఇవాళ నిజామాబాద్ లో మొక్కజొన్నకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇవాళ మీరు చూడండి, నిజామాబాద్ లో మొత్తం మహారాష్ట్ర నుంచి మొక్కజొన్న వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొక్కజొన్నకి కాస్త రేటు ఉంది కాబట్టి ఇవాళ మక్కలకి ఇలా మనం 5 రూపాయలు కొనుక్కునే మక్క బుట్ట ఇవాళ 20 రూపాయలు అయింది. మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతున్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది 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 కాదు. ఇది ఏంటంటే ఇది వ్యాపారం తీసుకొస్తారు, రైతులు అమ్ముకోవడానికి వాళ్ళకి టైం లేదు. రెండవది, ఈ పేరుతోని ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజల యొక్క సొమ్ముతో నిర్వహిస్తున్నటువంటి వ్యవసాయ మార్కెట్, కొనుగోలు కేంద్రాలు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వాళ్ళందరినీ తొలగించేసి ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం అది. ఏదైతే ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు, ఎక్కడ ఎవరు అమ్ముకుంటారు, రైతులు ఎట్లా అమ్ముకుంటారు? గతంలో ఉన్నటువంటి అనేక కమిషన్స్ ఉన్నాయి. రైతులకు మీరు వ్యవసాయ మార్కెట్లలో పెట్టి అక్కడ నిల్వ చేసుకునే అవకాశాలు ఉండాలని, వ్యవసాయ మార్కెట్లలో పెడితే అక్కడ ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. అక్కడ విత్తనాలు ఏదైతే ధాన్యం ఉంటుందో ఎండబెట్టుకునే అవకాశం ఉంటుంది. దాని మీద ఓ 70% ప్రభుత్వము రుణ సౌకర్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మార్కెట్ రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పేసి చట్టం ఉంది. ఈ చట్టం కాకుండా ఇదేం లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారా
ఇవాళ ఇవన్నీ తీసుకపోయి స్టోరేజ్ పెడతారు. ఎవరు పెడతారు? అంబానీ, ఆదానికి సంబంధించిన రిలయన్స్ ప్రెస్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అమెజాన్ అలాంటి వాళ్ళందరూ ఈ మొత్తం సరుకులు తీసుకుపోయి పెట్టుకొని అప్పుడు దేశం మీద ఇవాళ వీళ్ళందరూ ఈ చట్టంలో లేదు కదా. మరి ఇవాళ చాలా మంది మేధావులు చెప్తున్నారు ఈ చట్టంలో అవును ఇట్లాంటి కనుక నిల్వలు చేసి మీరందరూ బ్లాక్ మార్కెట్ చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతామని చట్టంలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అంటారు. ఎవరు అమ్ముకుంటారు? ఇదంతా కూడా చాలా పెద్ద కుట్ర. ఇక మూడో అంశం ఏదైతుందో ఇవాళ రైతులు పంట పండించినటువంటి తమ పంటకు గిట్టుబాటు ధర ఇవాళ కనీస ధర ఇస్తున్నారు తప్ప రైతుల గిట్టుబాటు ధర ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించట్లేదు. గిట్టుబాటు ధర లేదు. ఇది రెండవది ఏంటంటే వీళ్ళన్నీ ఏదో కథలు చెప్తారు. రైతులు ఎందుకు ఇవాళ ఈ పంజాబ్ ప్రాంతంలో ఆధునిక వ్యవసాయం చేసే పంజాబ్, హర్యానా రైతులు వాళ్ళు స్వయంగా కుటుంబాలు ఎందుకు వచ్చారంటే ఎక్కువ అత్యధికమైనటువంటి గోధుమ పంట, ఇతర వాణిజ్య పంటలు పండించే రైతులు ఆల్రెడీ దేశంలో మొట్టమొదటిసారిగా చైతన్యమయ్యే ఆధునిక వ్యవసాయం చేసినటువంటి రైతులు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. తెలంగాణ రైతులకి గవర్నమెంట్ వ్యతిరేకించింది. ఇక్కడ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి రైతుల్ని అక్కడ ప్రభుత్వం కూడా వాలంటరీగా మీరు రైతాంగం పోరాటం చేయమని చెప్తుంది. ఎందుకంటే రైతుల అంతగానం చేస్తుంటే అన్ని పార్టీల సపోర్ట్ ఉంటుంది. కానీ రైతులు ఎన్ని పార్టీలు సపోర్ట్ ఉన్నా రైతులు స్వతహాగా కదలాలి. మరి ఇక్కడ కూడా రైతులకి ఇక్కడ విషయం అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ నల్ల పెద్ద నోట్ల రద్దు అన్నారు. ఏం నోట్లు తెచ్చి 1000 రూపాయలు రద్దు చేసి 2000 తెచ్చిండు. బ్లాక్ కాలేదు డబ్బులు. 1000 రూపాయల నోట్లు రద్దు చేసి నువ్వు రూపాయి నోటు తీసుకురావాలా లేకపోతే రూపాయి బిల్ల తీసుకొస్తే ఎన్ని పేజీలు ఆడబెట్టుకుంటారని డబ్బులు కావు. నువ్వు 1000 రూపాయలు తీసి ఏం చేశారు? 2000 నోట్లు తెచ్చారు. ఇక బీజేపీలు చేసేది ఏంటంటే ఇది కేవలం ఫండమెంటల్ గా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంటే భారతదేశంలో బ్రాహ్మణికల్ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే శ్రమ చేయకుండా బయట దేశాల్లో 1 కోటి రూపాయలు పెట్టి 10 కోట్లు సంపాదించాలంటే పెట్టుబడిదారీ ఆలోచన ఉంటుంది. కానీ భారతదేశంలో రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కోట్లు సంపాదించాలంటే ఆలోచన ఈ దేశంలో ఉంది. ఎందుకంటే మీరు చూసారు బ్యాంకు డబ్బులన్నీ తీసుకుపోయి పెట్టుబడిదారికి ఇచ్చి వాళ్ళు ఆ డబ్బులు కూడా వేగొట్టి ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలా. ఇవాళ రైతులు ఈ పద్ధతిలో తిరగబడతారని తెలిసే వాళ్ళు ఏదో ఎంపీలు అదే చేశారు కానీ వాళ్ళు ప్రజలు నమ్మట్లేదు. ఖచ్చితంగా రైతుల్ని మన పంజాబ్ రైతుల్ని అభినందించాలి. ఈ రైతు పోరాటం మరింత ఈ బీజేపీ ప్రభుత్వం అయితే ఆ చట్టాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఎందుకు చెప్తలేదు ప్రభుత్వం ఈ రోజు కూడా అవును మేము మీ దగ్గర కనుక మీ నిల్వలు కనుక ఉంచుకుంటే ఎవరైనా ఈ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మేము కేసులు పెడతామని చట్టంలో రాయట్లేదు. రెండవది ఇదంతా ఏంటంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వ్యవసాయ మార్కెట్లు ప్రైవేట్ మార్కెట్లు ఎక్కడైనా వచ్చినాయి మరి ఎందుకు రాలేదు చెప్పండి. ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వ హాస్పిటల్ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారు. ప్రభుత్వ కాలేజీకి ఆల్టర్నేటివ్ గా ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి. మరి ప్రభుత్వ మార్కెట్లకి ఆల్టర్నేట్ గా ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్లు ఎందుకు రాలేదు అంటే ఎందుకు రాలేదంటే ఇక్కడ ఇదంతా ఇది చాలా కృషి చేయాలి. చాలా శ్రమతో కూడిన వ్యవసాయ రంగం. ఈ పంట పండించాలి, ఫర్టిలైజర్, విత్తనాలు, ఎరువులు ఇవన్నిటినీ కూడా చాలా రిస్క్ తోని కలిసి మట్టిలో మట్టి కావాల్సి ఉంటుంది. తర్వాత అదంతా ధాన్యాన్ని సేకరించి ఒక దగ్గర స్టోరేజ్ చేయాలి, దీన్ని కాపలా ఉంచాలా, మార్కెట్ బయట దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ చేయాలన్నా లేదా దేశ ప్రజలకు అందించాలన్నా అప్పటి వరకు చాలా శ్రమ అవుతుంది. కాబట్టి ఇదంతా ఏం చేస్తారంటే రైతులు పండించిన తర్వాత ఆ రైతుల దగ్గరికి వెళ్ళి కోడిపిల్ల కొట్టుకుపోయినట్టు గద్ద కోడిపిల్ల కొట్టుకుపోయినట్టు ఆ పంట అంతా తీసుకుని వీళ్ళ స్టోరేజ్లలో పెట్టుకుని అప్పుడు ఈ రైతులకే పండించిన రైతులకే వీళ్ళు అమ్మదలుచుకున్నారు. కాబట్టి బీజేపీ కుట్ర సిద్ధాంతంలో భాగమే ఇవాళ మొత్తం ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని మొత్తం దొంగలకు దోచిపెట్టింది. ఏది ఇవాళ మొత్తం గుజరాత్ స్టేట్లకు అప్పచెప్పేసి ఇవాళ ఈ రైతాంగాన్ని కూడా తీసుకుని మళ్ళీ అంబానీ, ఆదాని సంబంధించినటువంటి రిలయన్స్ సంబంధించినటువంటి మొత్తం కంపెనీలు వ్యవసాయ రంగాన్ని ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఇవాళ ఆదాని, అంబానీ కంపెనీలు హస్తగతం చేసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర అనేది మేము బలంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా వీటన్నిటి ఏదైతే ఈ నిత్యావసరాల ఏదైతే నియంత్రణ చట్టం ఉందో దాని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకున్నట్లాంటి కెపాసిటీస్ వ్యక్తిగతంగా రైతులకు ఉండవు. కోల్డ్ స్టోరేజ్ అవి ఎట్లా మళ్ళీ కంపెనీలకే ఉంటాయి అది మీరు చెప్తున్నమాట. కంపెనీలే స్టోరేజ్ చేసుకుని మళ్ళీ కృత్రిమ కొంత సృష్టించి మళ్ళీ ప్రజల మీద ఎక్కువ డబ్బులు కమ్మే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు. రెండోది ఇక్కడ ఎక్కడో నిజామాబాద్, కామారెడ్డి చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లో పండిన ఒక చిన్న పంటను తాను ఢిల్లీకి రవాణా ఖర్చులు భరించుకొని అక్కడ దగ్గర అమ్మడానికి సిద్ధంగా లేదు రైతులు అనేది మీ సంపూర్ణమైన సారాంశం. వీటితో పాటు ఒక యాడింగ్ క్వశ్చన్, మీకు మన రాష్ట్రాలు కూడా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు పట్టించినట్టున్నారు, అసెంబ్లీలో కూడా పట్టించారు.
రాష్ట్రాల హక్కులను హరించి వేసే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం కంటిన్యూస్లీ చేస్తూనే ఉన్నాయి. వాళ్ళ పాలసీ విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో ఇందాక ఒక మాట అన్నారు, అంటే ప్రజలు బలహీనులు మాట్లాడలేని పరిస్థితి, రైతులు మాట్లాడలేని పరిస్థితి అని చెప్పేసి. దీంట్లో మీరు ఇందాక ఫలానా చట్టంలో ఇది పెట్టారని చెప్పారు. ఇది కార్పొరేట్ సంస్థలు కనుక నిల్వ చేసుకుంటే వారిపైన మేము చర్యలు తీసుకుంటాం, కఠినంగా తీసుకుంటామని మాత్రం మెన్షన్ చేయలేదు. అమెండ్మెంట్ లో మెన్షన్ చేయాలి. మానవపూర్వకంగా ఏమని చెప్తుండొచ్చు. అది ఒకటైతే, రెండవది రైతుకు బయట ఎంఎస్పీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక కార్పొరేట్ సంస్థతో ఇచ్చే డబ్బులు ఏదైతే ఉందో అది తక్కువగా వస్తే తాను ఇవాళ కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి. అది స్వయంగా అమెండ్మెంట్ బిల్లులో ఉంది. మొత్తం వ్యవసాయ విధాన చట్టం 2020లో మీరు కోర్టుకు వెళ్ళకూడదు, కానీ కంపెనీ ఏదైతే మీకు కొనుగోలు చేసుకున్నప్పుడు తనకు అది ఇన్కన్వీనియన్స్ గా అనిపించి తనకు ఎక్కువ డబ్బులు పెడుతున్నాను అనిపించినప్పుడు థర్డ్ పార్టీ ఎంట్రీకి కంపెనీకి అవకాశం ఇచ్చారు. థర్డ్ పార్టీ వచ్చి ఏం చేస్తుంది, ఆ యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత రసాయనాలు కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువగా ఉన్నాయా, కాబట్టి కంపెనీ తక్కువ ధరకు ఇవ్వచ్చు అనేటటువంటి ఒక అమెండ్మెంట్ చేసింది. అంటే ఇది క్లియర్ కట్ గా రైతేమో ఆ కోర్టుకు వెళ్ళకూడదు, కానీ కార్పొరేట్ కంపెనీ మాత్రం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయించి మరి దీన్ని చేసుకొచ్చి ఇది ఒకటి అనుకుంటే మరి మనం రాష్ట్రాల విషయానికి వద్దాం. దీనివల్ల రాష్ట్రాల హక్కులు ఎట్లాగా హరించబడుతున్నాయి ఒక పాయింట్ అండి. రెండోది, గతంలో మీరు మెన్షన్ చేసినట్టుగా మనం వ్యవసాయ మార్కెట్లో కానీ మండీల్లో కానీ ఎక్కువగా మనము ధాన్యం పోసి అమ్ముకునేవాళ్ళం. ఇప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలు కనుక అందుకు మనకు అందరికీ విస్తృతంగా అన్ని రాష్ట్రాలకు వచ్చేస్తే కనుక ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మనుగడ ఉంటుందా, రైతులు అక్కడ వెళ్ళి అమ్ముకునే పరిస్థితి వస్తుందా, వీళ్ళంతా స్టోరేజ్ చేసుకోలేకపోతే అప్పుడు ఎంఎస్పీ అనే విధానమే ఉంటుందా, అసలు రాష్ట్రాల హక్కు నిజంగా అందించబడుతున్నాయా? అసలు ఆ రైతు కొనుగోలు కేంద్రాన్ని నాశనం చేయడం కోసమే వచ్చిన చట్టం. ఇప్పుడు ఒకటండి, నేను కాదు చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు, ఈ రోజు కూడా నేను చూసాను, చాలా మంది ప్రొఫెసర్స్ చాలా అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు మన వాళ్ళు మనం చూస్తున్నాం, ఎస్టీలు, లంబాడీస్, అట్లాగే ముదిరాజులు, వీళ్ళు అడవి ఉత్పత్తులు తీసుకొస్తారు. మన దగ్గర చూస్తే మనం తూప్రాన్ నుంచి నిజామాబాద్ వరకు ఇక్కడ ఆర్మూర్ నుంచి రోడ్ల మీద చూస్తారు. జామకాయ, 1 కిలో జామకాయలు తీసుకుంటే మన దగ్గర ఒక 10, ఒక 8, 9 వస్తాయి. మీరు ఇప్పుడు వెళ్ళేసి మీరు మోర్లోకి వెళ్ళండి, మోర్ ఇతర ప్రెస్లోకి పోతే ఒకటే జామకాయ 30 రూపాయలకు ఇస్తారు. అంటే చూడండి 30 రూపాయలకు వస్తుంది. రెండోది, మనము క్యారెట్ ని మనం మార్కెట్ లో రైతుల దగ్గర కొంటే ఏం రేట్ ఉంటుంది, 10 రూపాయలు ఉంటుంది, వీడి దగ్గరకు వస్తే 20 రూపాయలు ఉంటుంది. అంటే ప్రజలు అమ్ముకోవడానికి ఉంటుంది. అయితే మరి రైతుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొనుగోలు చేయొచ్చు కదా, రైతుల దగ్గర వీళ్ళు ఎందుకు కొంటారు? రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు బయటే, అంటే ప్రభుత్వంలో వాళ్ళు రోడ్డు మీద మార్కెట్ అక్కడ ట్యాక్స్ కట్టేసి అమ్ముకుంటున్నారు, 10 రూపాయలు వస్తుంది. మరి వీడికి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల వీడికి కరెంటు సబ్సిడీ ఉంది, వీడికి బ్యాంకు లోన్స్ ఉన్నాయి, మోర్ షాప్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ నేషనల్ కంపెనీలకి. వీడి తక్కువ రేటుకి అమ్మాలి కదా. మరి ప్రజలకి తక్కువ రేటుకి అమ్మడు. ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రజల్ని కూడా ఇవాళ స్టోరేజ్ లో పెడుతున్నటువంటిది కూడా ఆ మార్కెట్ లో ప్రజలకు కూడా వీటి ద్వారానే ఈ బడా కంపెనీలే వాళ్ళని సబ్ ఏజెంట్ గా పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. వీడు ఏం రేటు చెప్తే వాడు రేపు అది అమ్ముకోవాలి. మీకు నాణ్యమైన దొరకవు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇవాళ ఈ నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కానీ, రైతుకు సంబంధించినటువంటి కానీ పాత అనేకమైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ ఉన్న 10,000 పెట్టుబడి పెడితే 15,000 రైతుకు లాభం ఇవ్వాలని చెప్పారు. అది అమలు చేస్తే అయిపోతుంది. ఇంకా దీంట్లో కొత్తగా చేసే డ్రామా ఏముంది? ఇవాళ ఏదైతే నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తే చాలు, ఇంకా కొత్త అవసరం లేదు. ఇవాళ వీళ్ళు తీసుకొస్తారు, ఇవాళ స్టోరేజ్లలో ఉంది. ఇవాళ ఏ గోడౌన్స్ మీద దాడి చేస్తారా వీళ్ళు? సివిల్ సప్లై కానీ లేదా పోలీసులు కానీ కలెక్టర్ కానీ చేస్తారా? ఇవాళ మోరు సంబంధించినటువంటి గోడౌన్స్ మీద చేస్తారా? లేక రిలయన్స్ గోడౌన్స్ మీద చేస్తారా? లేకపోతే తదితర ఇంటర్నేషనల్ గా వచ్చినటువంటి వాళ్ళ కంపెనీలని వాళ్ళ మీదకి దాడి చేస్తారా వీళ్ళు? లేబర్ ఆఫీసర్ ఇక్కడ మన దగ్గరున్న చిన్న సూపర్ మార్కెట్ ఆయన దగ్గర పోయి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయని చెప్పేసి పోలికలు అయినా పోయేవారు. నువ్వు వాడి దగ్గరికి పోవడానికి వీడికి రైట్ లేదు. అంటే రేపు పొద్దున కూడా మన రైతుల్ని, వాళ్ళ పంటల్ని, వాళ్ళ పొలాలనే, వాళ్ళ కమతాలనే వాళ్ళని కూలీలుగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున ఆల్టర్నేటివ్ లేనప్పుడు ప్రభుత్వ సపోర్టు లేకుండా చేయడం, మార్కెట్ కమిటీ లేనప్పుడు ఎక్కడ అమ్ముతారు రైతు?
వీళ్ళు ఏం చెప్తే రేపు వీళ్ళు అమ్ముకోవడం దేవుడేరు, వీళ్ళకి అసలు అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇది బీజేపీ చెప్పేదంతా కూడా అబద్ధము, బోకస్. ఎందుకంటే బీజేపీ చెప్పింది ఏది కరెక్ట్ చెప్పండి. ఇలా 15 లక్షలు వేస్తామన్నారు, వేశారా? లేవు. మరి ఇలా నల్ల డబ్బు తీసుకొస్తామన్నారు, తెచ్చారా? తేలే. మరి ఏంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చాణక్య నీతి అంటారు. చాణక్య నీతి అంటే గొప్పతనం కాదు. చాణక్య నీతి ఏంటంటే ప్రజలు ప్రభువు మీద అంటే ప్రభుత్వాల మీద నిరసన వచ్చినప్పుడు, అసంతృప్తి వచ్చినప్పుడు కులం పేరుతో మతం పేరుతో ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం. ఏమన్నంటే రామభూమి జన్మభూమి అంటారు, లేకపోతే కాశ్మీర్ అంటారు. ఇలా చూసారు కదా మీరు హైదరాబాద్ లో ఏం చేశారు వాళ్ళు. అసలు ఎంఐఎం ఏంటి, హైదరాబాద్ లో జరిగిన ఎన్నికలు ఏంటి? ఉత్తగా 100 సీట్లు ఉన్నాయి. 100 సీట్లు గెలవడం కోసం, ఒక కార్పొరేషన్ కోసం ప్రధానమంత్రి, హోంమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇంకెవరో ఇన్ని మంది తీసుకొచ్చి పెట్టారు. ఒకవేళ గెలుస్తారే అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు దీంతో? తెలంగాణకు రూపాయి ఇచ్చేది లేదు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి మీరు ఒక స్పెషల్ ఫండింగ్ చేయలేదు. ఏం చేసి నలుగురిని ముగ్గురు మా ఎంపీలు గెలిపించాం. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. ఇక్కడ బీడీ కార్మికులు రియల్ మేము మన ఏంది గల్ఫ్ కార్మికులు 30 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఏది బీజేపీ ప్రోగ్రామ్ ఏది? బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈ నిజామాబాద్ ఎంపీలు దానికి ఏం పనిపాట ఏం దిక్కులేదు, పోతుంటాడు ఏదేదో. అరే నాయన, నీ దగ్గర 2 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఎవరు? గల్ఫ్ కార్మికులు. వాళ్ళ గురించి ఏమైనా మాలో మాట్లాడు. 3 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడు. 10 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. అన్ని రకాల రోజువారీ వీళ్ళ గురించి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయంటే అది కాదు. వీళ్ళు ఏంటంటే అబద్ధాన్ని పై నుంచి కింది వరకు చెప్పిందే చెప్తుంటారు. కాబట్టి యువత ఆలోచించాలా. ఉద్యోగం లేదు, వాళ్ళ నుంచి ఉపాధి ఇస్తలేరు. కేవలం తీసుకుపోయి ఉత్తర తెలంగాణ, ఉత్తర భారతదేశం మీద, దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశ ఆధిపత్య రాజకీయాలు, ఆధిపత్య కులాల యొక్క బలప్రయోగం కోసం, దండయాత్ర కోసం చేస్తున్నారు తప్ప మొత్తం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ చట్టం అంటారు, ఆ చట్టం అంటారు. మొత్తం కలిసి దేశ ప్రజల్ని బానిసల్ని చేసే, ముఖ్యంగా శ్రామిక వర్గాన్ని బానిసల్ని చేసేటువంటి కుట్ర సిద్ధాంతం, కుట్ర చట్టాలు చేస్తారు. కాబట్టి దీన్ని కొంతకాలం అభిపెట్టేసేమో కానీ ఖచ్చితంగా దీన్ని ప్రజలు ప్రతిఘటిస్తారు. తెలంగాణ ప్రజలే ఈ దేశానికి మార్గం చూపారు. హైదరాబాద్ ప్రజలు చూపించారు మార్గం. తెలంగాణ ప్రజలే ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకి, ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఏదైతే తెచ్చారో, అట్లాగే విద్యుత్ చట్టం, ఇవాళ విద్యుత్ చట్టం అమలైతే కూడా రేపు పొద్దున విద్యుత్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వలేరు కేంద్ర ప్రభుత్వం. అంటే ఇది మీరు ఇందాక చెప్పారు, కేంద్ర రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడం. ఏం చేయాలన్నా తన ప్రజలకు, ఓట్లు వేసిన ప్రజలకు ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల మీద సబ్సిడీ ఇవ్వాలన్నా, లేదా ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, లేదా ఉచిత విద్య ఇవ్వాలన్నా, లేదా ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాలు, పేదలకు కూడా వారి సంక్షేమం కోసం ఇవాళ బడ్జెట్ కేటాయించాలన్నా కేంద్రంలో బీజేపీ పర్మిషన్ ఇవ్వాలి. అది కాదు కదా ఇవాళ మన ఫెడరల్ వ్యవస్థ కదా, ఇది ఒక నియంతృత్వ వ్యవస్థగా మార్చాలని బీజేపీ చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా మనం ఏదైతే రైతులు ఇవాళ పంజాబ్ రైతులు భగత్ సింగ్ ఆశయం ఇవాళ కనబడుతుంది. మొత్తం ఒక సిక్కులు, ముసలి, ముతక, పిల్ల, జల్ల ఇవాళ ఈ రాజ్యానికి ముఖ్యంగా బీజేపీ సర్కార్ని నిలదీస్తున్నటువంటి దాన్ని మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈ పూర్తి ఇండియన్ స్టేట్స్ ఎందుకు అంత యాక్టివ్ గా లేవని, సౌత్ ఇండియన్ స్టేట్స్ నాయకత్వం పూర్తిగా వ్యతిరేకించేయడం వల్ల వీళ్ళు కాస్త సత్తుమయ్యారా, లేదా ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం లేకపోవడం ఒకటి కారణమై ఉండొచ్చు? ఒకటి ఏదైతే దక్షిణ తెలంగాణ ప్రాంత, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న మీరు చూసారు, హైదరాబాద్ కు వచ్చి ఒక రకంగా బెదిరింపారు, ఒక రకంగా బెదిరించారు వాళ్ళు. హైదరాబాద్ కు వచ్చేసి అది ఇక్కడ తెలంగాణ ప్రజలు తేల్చుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఉంచాలా, కేసీఆర్ మంచిగా చేసాడా చేయడా, అది కేసీఆర్ విషయాన్ని తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ సమస్య జగన్మోహన్ రెడ్డి సంగతి ఆంధ్రప్రదేశ్ ఇది ఢిల్లీకి అవసరం లేదు. ఢిల్లీ ముఖ్యంగా ఉత్తర భారతదేశ రాజకీయాలతో మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అది మేము నేర్చుకుంటాం. కానీ వాళ్ళు వచ్చేసి ఇవాళ ముస్లింలను అడ్డం పెట్టి, ముఖ్యంగా ముస్లింల భుజాల మీద తుపాకీ పెట్టి, ఎంఐఎం మీద పెట్టి ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. నిన్న ఒక సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడుగా ఉన్నాడు, సరే టీఆర్ఎస్ లోకి పోయాడు. నోముల నరసింహయ్య చనిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు, ఇంకొక మాకు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే వస్తారని చెప్పి సోషల్ మీడియా ఇంత నీచమైన ఇంకో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చచ్చిపోనివ్వండి, మాకు ఇంకో 10 మంది. ఇదా సంస్కృతి, భారతీయ సంస్కృతి. ఇది దక్షిణ భారతదేశంలో అట్లాంటి కల్చర్ ఉండదు. మనం ఇక్కడ దక్షిణ భారతదేశంలో చాలా గొప్ప
మానవత దృక్పథం కలిగినటువంటి రాజకీయాలప్పుడే రాజకీయాలు మాట్లాడతాం, కానీ ఇలాంటి కుసంస్కారం ఉండదు. కాబట్టి ఇదంతా ఉత్తర భారతదేశం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. దక్షిణ భారతదేశంలో ఇట్లాంటి కల్చర్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకి పెరియార్ రామస్వామి కానీ, ఇక్కడనే మహారాష్ట్ర, ఇదంతా కూడా పూలే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి, ఒక కల్చర్ ఉంది మనకు. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక బెదిరింపు, ఈ ఉత్తర భారతదేశం యొక్క దక్షిణ భారతదేశం యొక్క హక్కులను హరించే కుట్ర. కాబట్టి ఈ కోణం కూడా రేపు రాబోయే రోజులలో ఎజెండా మీదకి వస్తుంది. మనకు నిజంగా పెరియార్ గారి పేరు చెప్పినట్టుగా ఫెడరల్ వ్యవస్థలో రకరకాల రాజ్యాలుగా ఉండేటటువంటి అన్ని భారతదేశంలో కూడా ఒక రాజ్యాల సంయుక్తమైన ఒక ప్రాంతం కాబట్టి దీని తర్వాత బ్రిటిషర్స్ దీన్ని మరి ఏకం చేసి తిరిగి ఒక దేశంగా మార్చిన తర్వాత ఈ రోజు ఒక జాతీయ స్థాయిలో ఉన్న ఒక పార్టీ ఇట్లాంటి ఒక వివిధ రకాల భిన్న సంస్కృతులు కలిగిన రాష్ట్రాల్లో భిన్న వ్యక్తిత్వాలు, భిన్న వ్యాపార ధోరణులు, భిన్న సంస్కృతులు, భిన్న కల్చర్, వ్యవసాయ విధానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా తమిళనాడులో వాళ్ళు వేలు ఉత్సవాలు కూడా చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అది వాళ్ళ కల్చర్ అనుకోండి, జరిగినట్టు వేరు కానీ వాళ్ళ విధానాలు ఒక జాతీయ పార్టీకి తెలిసే అవకాశం ఉంటుందా ఒక ప్రశ్న. రెండోది తెలంగాణ లాంటి ఒక స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక స్టేట్ కావచ్చు, స్టేట్ వైజ్ గా ఉన్న అంశాలు ఇట్లాంటి దేశంతో ఢిల్లీతో కంపేర్ చేసి చూసుకుంటే కింది స్థాయిలో ఉన్న రాష్ట్రాలు కాబట్టి వీరి కల్చర్ ఏంటి, వీళ్ళ జీవన విధానం ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి. ఇప్పుడున్న ఈ తరుణంలో 2021-2024 ఎలక్షన్స్ వైజ్ గా చూసుకుంటే రెండు జాతీయ పార్టీలు కూడా ఏదైనా జాతీయ పార్టీ ఈ రోజు జాతీయ పార్టీ నిజంగా మనుగడలో ఉండే అవకాశం ఉంటుందా, వాటి వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఆర్ ఆల్టర్నేటివ్ గా ఏవైనా అన్ని ఆలోచనలు కలిపిన ఫ్రంట్స్ వస్తే బాగుంటుందనే ఆలోచన ఉందా? అయితే ఉపకరమైన పరిస్థితి మాత్రం ఏర్పడ్డది. యాంటీ బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతే శక్తులు అవుతాయో ఖచ్చితంగా ఒక రాజకీయ పునరేకరణ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ దేశాన్ని ఒక అస్థిరపరిచే విధంగా, దేశంలో ఉన్నటువంటి ఒక డెమోక్రసీ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా, ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా బీజేపీ చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకమవుతాయి. ఇలా కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ, ఇలా బీఎస్పీ కానీ, ఇవాళ మీరు లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లో పెట్టారు. ఆయన కుమారుడు చాలా అద్భుతమైన పోరాటం చేశాడు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఒకటి ఇవాళ ఈ బీజేపీ పాలసీ ఏదైతే తీసుకొస్తున్నారో బీజేపీ పాలసీ చాలా ప్రమాదకరమైన పాలసీ. మనం ప్రపంచ దేశాలలో ఏకాగయ్యేటువంటి ప్రమాదము, దేశంలో అసంతృప్తి, అంతర్గత కలాలు చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఏం జరిగిందో స్వతంత్రానికి అంత ముందు పూర్వం ఈ దేశం ఒక దేశంగా లేదు. ఇవాళ ఏం చేశారు, హిందీ ఏక భాష అన్నారు, మనం తిరుగుబాటు చేసినాం, వెనక్కి తగ్గారు. అసలు మనది ఏకత్వంలో భిన్నత్వం కాదు, ఏకత్వంలో బహుళత్వం. ఎందుకంటే అనేక జాతులు, తెగలు, కులాలు, ప్రాంతాలతో ఉన్నటువంటి ఒక సమూహం ఇది అంత ఈజీగా. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయింది, ఒక జీవితం సరిపోలేదు. అప్పటికే స్వతంత్రానికంటే ముందు మనం ఒక దేశంగా లేము. వివిధ సంస్థానాలు, కల్చరు, వాటి ఆచారాలు చాలా. తెలంగాణలో ఒక కల్చర్ ఉంటుంది, ఆంధ్రలో ఒక కల్చర్ ఉంటుంది, మనం మహారాష్ట్రలో ఒక కల్చర్ ఉంటుంది. జీవన విధానంలో తేడా. ఈ జీవన విధానం అంతా భారతీయకరణ చెందడం కోసం గతంలో కాంగ్రెస్ చేయలేదు. వీళ్ళు వచ్చే నుంచి వీళ్ళు ఏంటంటే ఈ గుజరాత్ వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విదేశీ ఆర్య సంస్కృతిని ఈ భారతదేశం మీద రుద్దాలని చెప్పేసి హిందీ భాషను తీసుకొస్తాం, లేకపోతే ఏక భాష అనేది మాత్రం దీన్ని ప్రజలు అంగీకరించలేరు. అందుకే ఇవాళ తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మన ఎవరు కూడా తెలంగాణ కానీ ఎవరు కూడా అట్లాంటి దాన్ని మనం అంగీకరించే పరిస్థితి లేదు. దక్షిణ భారతదేశ హక్కుల కోసం రాబోయే రోజులలో దక్షిణ భారతదేశ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఒక పెద్ద ఉద్యమం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నేను నమ్ముతాను. కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత కావచ్చు, లేదా ఐక్యంగా ఉండకపోయినప్పటికీ అన్ని రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్య వేదిక ఏదైనా క్రియేట్ చేసుకుని రైతు ఉద్యమాలకు మనం ఏం చేయబోతున్నాం, ముఖ్యంగా బిఎల్పి ఏం చేయబోతుంది, స్థానికంగా ఏం చేయబోతుంది, రాష్ట్ర స్థాయిలో కానీ ఢిల్లీలో మనం ప్రొటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మిగతా వామపక్ష భావజాలంలో గల ప్రగతిశీల భావజాల వ్యక్తులు కలుపుకోండి కానీ సంస్థలు కలుపుకోండి. అయితే మెయిన్ బహుజన బిఎల్ఎఫ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఇప్పుడు ఎంసిపిఐ, బిఎల్పి, అట్లాగే బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకా కొన్ని చిన్న చిన్న పార్టీలతో కలిసి మా శక్తి చిన్నది. ఎందుకంటే మేము ఒక ఐడియాలజికల్ అయితే ఇప్పటికే వామపక్షాలన్నీ దాదాపు కలిసి పనిచేస్తున్నారు, వామపక్షాలన్నీ చేస్తున్నారు.
మేము మా శక్తి వరకు వల్ల అన్ని విషయాలలో అన్ని ఇప్పుడు నేను దేశవ్యాప్త సమ్మెలో కానీ మేము ఇవాళ ఎంసీపీఐ పార్టీ అనేది వాళ్ళ గౌస్ గారి నాయకత్వంలో ఆల్ ఇండియా వైడ్గా ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు కామ్రేడ్ అమరు ఓంకార్ గారు నిర్మించిన పార్టీ. అది కంప్లీట్లీ పూలే అంబేద్కర్ మార్క్సిజం ఆలోచనతో పోతుంది. ఆ పార్టీని మేము ఇక్కడ బహుజన లెఫ్ట్ పార్టీ అయినా ఇంకా బహుజన ఆలోచన ఉన్న మార్క్సిజం ఆలోచన కలిగిందని కూడా దాంతో దేశవ్యాప్తంగా కూడా మేము అట్లాంటి బిఎల్ఎఫ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ కూడా మా శక్తి వరకు దీని ఒక ఐడియాలజికల్ ఇలా మీరు రైతు పోరాటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మేము కూలి పోరాటానికి అంతే ప్రాధాన్యత ఇస్తాం. ఇలా ఆర్థిక పోరాటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో సామాజిక కుల పోరాటానికి కూడా అంతే ప్రాధాన్యత. అందుకే మేము మా యొక్క సిద్ధాంతమే పూలే అంబేద్కర్ మార్క్సిజం. ఈ భారతదేశంలో పూలే అంబేద్కర్ అంటేనే భారతదేశంలో ఉన్న సామాజిక ఉద్యమాలకు ఒక ప్రతిబింబం లాంటివాడు. ఒక రాజకీయ విధానం ఎట్లా అంటే రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం ఎట్లా సంపాదించాలో చెప్పాడు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడు పూలే అంబేద్కర్ పెరియార్ని తీసుకుంటూనే అంతర్జాతీయంగా చూసినప్పుడు మార్క్సిజాన్ని ఆర్థిక శాస్త్రాన్ని కూడా మేము అన్వయించుకొని మా ఉద్యమం చాలా నిర్మాణాత్మకంగా జరుగుతుంది. ఇప్పటికిప్పుడు చేయకపోయినది ఈ విధానాలకు బీజేపీ విధానాలకు ఇప్పటికీ వామపక్షాలు ఒక శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. అందులో కలిసి ఏవైనా కొన్ని అంశాలు సామాజిక 2 అంశాల మీద ప్రోగ్రాం ఉన్నప్పుడు మేము వామపక్షాలతో కలిసి అంటే మీకు ఏదైనా అంబేద్కరిస్టులు వామపక్షాలు కదా మాకు స్నేహితులు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఇతర ఆధిపత్య కులాల పార్టీలతో కాకుండా మా వామపక్షాలు అట్లాగే విధంగా బహుజన శక్తులతో కలిసి మా ప్రయాణం ఉంటుంది. ఖచ్చితంగా ఆ లక్ష్యం కోసం మేము పనిచేస్తాం. అట్లాగే ముఖ్యంగా మీరు అన్నట్టుగా రైతుల సమస్యలని ముఖ్యంగా ప్రయారిటీగా తీసుకొని మీరు ముందుకు రావాలని మేము కూడా మీడియా తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అట్లాగే దీంట్లో యువత పాత్ర కూడా మీరు కావాలి అవసరం అని చెప్తున్నారు. మనకు ఉద్యమాల గడ్డ ఉస్మానియా లాంటి గడ్డ మనకు మన రాష్ట్రంలో ఉంది. యువతను కూడా మీరు కొంచెం చైతన్యపరిచే కార్యక్రమాలు చేయండి. మీరు పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడే 2 సంవత్సరాలు మనం పూర్తి స్థాయిలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని మరింత బలోపేతంగా మీరు తయారవ్వాలని వామపక్ష భావజాలను అందరితో కలుపుకొని మీరు ఇట్లాంటి ఏదైతే రైతు మరియు ఉద్యోగ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అడ్డుకట్ట వేస్తారని మీరు వేయాలని దానికి యువత మద్దతు ఉంటుందని మీడియా మద్దతు ఉంటుందని సవినయంగా తెలియజేసుకుంటూ మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు.